జపాన్ మాంత్రికుడు టక్రా. ఒకప్పుడు జపాన్ దేశాన్ని షింగాయాన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు సగామి. మహారాణి సగామి అంటే షింగాయాన్కు అంతులేని ప్రేమ. ఆ రాజదంపతులకు వివాహం జరిగిన చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ సంతానాన్ని గురించిన బెంగ రాజదంపతుల మనసులో చోటు చేసుకోసాగింది. షింగాయాన్ ఒకరోజు ఆస్థాన జ్యోతిష్యులను రప్పించి శాస్త్ర పరిశీలన జరిపి తమకు సంతానయోగం ఉందో లేదో ఖచ్చితంగా తేల్చి చెప్పమని వారిని కోరాడు. జ్యోస్యులు రాజదంపతుల పేరిట జ్యోతిష్య శాస్త్రాలను బాగా పరిశీలించి వారికి సంతానయోగం లేదని తేల్చి చెప్పారు. మరొక యువతిని పెండ్లాడినట్టయితే సంతానం కలగవచ్చునని, కాబట్టి రాజును మరో వివాహం చేసుకోవలసిందిగా మంత్రులు, రాజ్య ప్రముఖులు సలహా ఇచ్చారు. కానీ షింగాయాన్ తన భార్య మీద ప్రేమ కొద్దీ వారి సలహాలను త్రోసిపుచ్చాడు. సంతానం లేని కారణంగా మరొక యువతిని వివాహం చేసుకుని పట్టపురాణి సగామినిని చిన్నబుచ్చటం రాజుకు ఇష్టం లేకపోయింది. అయితే దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాణి సగామి వారసుడి కోసం మంత్రుల సలహా పాటించి మరో వివాహం చేసుకోవలసిందిగా భర్తను కోరింది. రాజు అందుకు సుతరాము అంగీకరించలేదు. దైవ అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుందని, ఆయన సంకల్పం లేనప్పుడు మరో యువతిని మాత్రం వివాహం చేసుకుని ప్రయోజనమేముంటుందని చెప్పాడు. ఇలా ఉండగా జపాన్ రాజధానికి ఉత్తరపు సరిహద్దులలో ప్రవహిస్తున్న రుమాయో నదీ తీరానికి షేజు అనే యతీంద్రుడు ఒకడు వచ్చి అక్కడ పర్ణకుటీరం నిర్మించుకొని ఉంటున్నాడని, అతడు అనేక మంత్రసిద్ధులు కలవాడని, ప్రజలు తండోపతండాలుగా అతన్ని దర్శించి అనేక విధాల ప్రయోజనం పొందుతున్నారని షింగాయాన్కి తెలిసింది. అటువంటి యతీంద్రుని వల్ల సంతానం కలిగే ఉపాయం దొరుకుతుందని వెంటనే ఆయనను దర్శించవలసిందని రాజుకు సలహా ఇచ్చారు మంత్రులు. అప్పటికే ఆ యతీంద్రుని మహిమలను గురించి విని ఉన్న మహారాజు కొంతమంది పరివారాన్ని వెంటపెట్టుకుని రాణితో షేజు యతీంద్రుణ్ణి దర్శించటానికి వెళుతూ వెంట బంగారం, రత్నాలు కానుకలుగా తీసుకెళ్లాడు. షేజు యతీంద్రుడు మహారాజును, మహారాణిని సాదరంగా ఆహ్వానించి తన కుటీరంలోనికి తీసుకుపోయి కూర్చోపెట్టి, ప్రజలకు తల్లిదండ్రుల వంటివారు, దేశాన్ని పాలించే రాజదంపతులు నా కుటీరానికి రావటం నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు షేజు యతీంద్రుడు. షేజు యతీంద్రుని మాటలకు షింగాయాన్ దీర్ఘంగా నిట్టూర్చి, యతీంద్ర, మీరన్నట్టు దేశాన్ని పాలించే రాజదంపతులమే అయినా మాకు కనీ పెంచే అదృష్టాన్ని కరువు చేసి చిన్నచూపు చూశాడు ఆ దైవం. వారసులు లేని దేశం ఏనాటికైనా పరుల చేతికి పోవలసిందే కదా. మాకు ఆ లోటును తీర్చి సంతానం కలిగే తరుణోపాయాన్ని చెప్పి ఈ కానుకలు స్వీకరించండి అంటూ వెంట తెచ్చిన బంగారం, రత్నాలు మొదలైన కానుకలను షేజు యతీంద్రునికి ఇవ్వబోయాడు షింగాయాన్. షేజు యతీంద్రుడు ఆ కానుకలను తీసుకోవటానికి నిరాకరించి, మహారాజా, సంతానం కోసం మీరు పడే మనోవేదన నాకు అర్థమైంది. నా యోగశక్తి వలన మీకు ఆ లోటు తీర్చదలుచుకున్నాను. ఇప్పుడు నేను మహారాణికి ఒక దివ్య సంతాన ఫలం ఇస్తాను. దాన్ని తినటం వల్ల మహారాణి గర్భవతి అవుతుంది అంటూ క్షణకాలం కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించి 2 చేతులను దోసలిగా పట్టి గాల్లోకి చూచాడు. మరుక్షణంలో ఒక విచిత్రమైన ఫలం షేజు యతీంద్రుని చేతిలో ప్రత్యక్షమైంది. ఆ విచిత్ర ఫలం పైభాగమంతా ఒడలిపోయినట్టుగా నల్లని మచ్చలతో చాలా వికృతంగా, చూడ్డానికి అసహ్యం కలిగించేలాగా ఉంది. షేజు యతీంద్రుడు ఆ ఫలాన్ని రాణి చేతిలో పెట్టి ఏదో చెప్పబోయాడు. అంతలోనే రాణి తన చేతిలో ఉన్న ఫలం కేసి అసహ్యించుకున్నట్టు చూస్తూ ముఖాన్ని వికారంగా పెట్టి, ఇంత అసహ్యంగా ఉన్న ఫలాన్ని ఎలా తినేది అంటూ ఆ ఫలాన్ని చేతిలోంచి జారవిడిచింది. మహారాణి తొందరపాటును గ్రహించిన షింగాయాన్ కిందపడిన ఆ ఫలాన్ని వెంటనే తన చేతిలోనికి తీసుకుని యతీంద్రుని కేసి చూసి, మహారాణి తొందరపాటును క్షమించండి యతీంద్ర అన్నాడు. అప్పుడు షేజు యతీంద్రుడు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, మహారాజా, మీరన్నట్టుగా మీ మహారాణి నిజంగానే తొందరపడింది. నేను చెప్పబోయేది వినకుండానే ఆమె ఈ దివ్య ఫలాన్ని యావగింపు దృష్టితో చూసి మహాపచారం చేసింది అంటూ మహారాణి కేసి చూసి, అమ్మా మహారాణి, దివ్యవరాలు ప్రసాదించే సాధనాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. నీవు ఆ ఫలాన్ని అసహించుకొని ఎంతటి అపచారం చేశావో తెలుసా? నీ అపచార ఫలితంగా నీకు పుట్టబోయే కుమారుడు వీరుడు, తెలివిగలవాడు, విజ్ఞానవంతుడు అయి ఉన్నప్పటికీ మహావికృతమైన రూపాన్ని పొంది ఉంటాడు. అతని రూపాన్ని చూసి యావగించుకోని వారుండరు. అంతేకాదు,
అతనికి బుద్ధి తెలిసిన నాటి నుంచి నువ్వంటే ద్వేషభావం కలిగి ఉంటాడు అని బాధపడుతూ చెప్పాడు షేజు యతీంద్రుడు. యతీంద్రుని మాటలు వింటూనే కలవరపడ్డారు రాజు రాణి. సంతానం కలగబోతున్నదన్న ఆనందం వారిలో క్షణకాలం నిలిచి మాయమైపోయింది. యతీంద్ర, మా రాణి నిజంగానే అపచారం చేసింది. అందుకు ఆమె తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. దయచేసి పుట్టబోయే బిడ్డకు అంటబోయే దోషాన్ని నివారించే ఉపాయం సెలవీయండి అంటూ వినయంగా అడిగాడు రాజు షింగాయాన్. రాణి సగామి కూడా తన తొందరపాటును క్షమించవలసిందిగా యతీంద్రుణ్ణి వేడుకున్నది. అందుకు యతీంద్రుడు ఒక నిట్టూర్పు విడిచి, మీరు పొరబడుతున్నారు మహారాజా. ఈ దోషం నా వల్ల కలగబోతున్నది కాదు. వికృతంగా ఉన్న ఈ ఫలాన్ని ఏ సంశయమూ లేకుండా తినేవారికి అపురూప సౌందర్యవంతుడైన కుమారుడు జన్మించవలసి ఉంది. అయితే ఆ ఫలాన్ని యావగింపు దృష్టితో చూస్తే మాత్రం అందుకు వ్యతిరేకంగా జరిగి వికృత రూపుడైన వాడే జన్మిస్తాడు. ఆ దోషాన్ని తొలగించటం నా వల్ల జరిగే పనే కాదు. కాని బిడ్డ పుట్టగానే వికృతంగా ఉండడు. బాల్యదశ దాటి యవ్వన దశలో ప్రవేశించిన తర్వాత మాత్రమే అతని రూపంలో మార్పులు వచ్చి వికృత రూపుడవుతాడు. అతడి అదృష్టమే అతడికి ఆ రూపాన్ని పోగొట్టాలి కాని ఎవ్వరమూ ఏమీ చేయలేము అని చెప్పాడు షేజు యతీంద్రుడు. చేసేది లేక రాజదంపతులు షేజు యతీంద్రుని వద్ద సెలవు తీసుకుని ఎలాగో తమకు సంతానం కలగబోతున్న కొద్దిపాటి ఆనందంతో తిరిగి రాజధానిని చేరుకున్నారు. మహారాణి సగామి యతీంద్రుడు ఇచ్చిన దివ్య సంతాన ఫలాన్ని తిని గర్భం ధరించింది. మహారాజుకు దేశానికి వారసుడు పుట్టబోతున్నాడన్న సంతోషంతో ప్రజలు దేశం అంతటా ఎంతో ఉత్సాహంతో వేడుకలు జరుపుకున్నారు. నెలలు నిండిన తర్వాత మహారాణి సగామి పండంటి మగబిడ్డను ప్రసవించింది. ముద్దులో మూట కట్టేటట్టున్న ఆ బిడ్డ అందం చూసి ఎంతగానో మురిసిపోయారు. ఆ బాలుడికి సుకాంగో అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సుకాంగో బాల్యదశలోనే అన్ని కళలలోనూ యుద్ధ విద్యలలోనూ ఆరితేరిన వాడయ్యాడు. అతడు బాల్యదశ నుంచి యవ్వన దశలో అడుగుపెడుతూనే అతని ముఖంలో వింత వింత మార్పులు రావటం ప్రారంభించాయి. అతడు 23 యుక్త వయస్కుడయ్యేసరికి అతని ముఖం పరమ వికృతంగా మారిపోయింది. ముఖం నిండా అక్కడక్కడా ఎత్తైన బొడుపులు మొలుచుకువచ్చి ఆ బొడుపుల మీద చర్మం నల్లగా మాడిపోయినట్టు తయారయ్యి అసహ్యం కలిగించేంత వికృతాకారుడుగా తయారయ్యాడు సుకాంగో. అద్దంలో తన రూపు తనకే అసహ్యం కలిగించేటంత మార్పు ఎందుకొచ్చిందో తన ముఖంలో అర్థం కాలేదు. తన రూపు ఇలా వికృతంగా తయారు కావటానికి తను పుట్టకముందు తల్లి చేసిన పొరపాటేనని ఎలాగో తెలుసుకున్న సుకాంగో తల్లి పట్ల ద్వేషభావాన్ని పెంచుకుని ఆమె ముఖాన్ని చూడటానికే ఇష్టపడలేనంత స్థితికి వచ్చాడు. అంతేకాదు తన మందిరం వదిలి వెలుపలికి రావటానికి కూడా ఇష్టపడక రాత్రింబవళ్ళు తన మందిరంలోనే ఉంటూ తనకు కలిగిన దుస్థితిని తలుచుకుని దుఃఖించేవాడు. ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉన్న రాజు షింగాయాన్ ఒక అంతఃపుర సేవకుడి కొడుకుని చిన్నతనం నుంచి సుకాంగోతో స్నేహం చేయనిస్తూ వచ్చాడు. ఇప్పుడు సుకాంగో బాల్యమిత్రుడైన టోమీ అతడికి తోడుగా ఉంటూ సుకాంగోని ఓరడించేవాడు. అయితే తమ కుమారునికి కలిగిన ఈ దుస్థితిని తొలగించే ఉపాయం ఏమిటో తెలియక తల్లడిల్లేవారు రాజదంపతులు. ఈ విషయం తెలిసిన అంతఃపుర పరివారము పురజనులు తమ రాజకుమారుడికి కలిగిన దుస్థితిని తొలగించమని ఇష్టదేవతలను వేడుకునేవారు. కాని ఎవరి వేడుకోలు వలన రవ్వంత ప్రయోజనం కూడా కలగలేదు. సుకాంగో రూపం నానాటికి మహావికృతంగా తయారవుతూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు రాజు షింగాయాన్ కుమారుడైన సుకాంగో మందిరానికి అతన్ని చూడవచ్చాడు. ఇంతకు ఆయన వచ్చిన కారణమేమిటంటే సుకాంగోకి పెళ్లి నిశ్చయించామని చెప్పటానికి. తనకు పెళ్లి చేయాలన్న తండ్రి సంకల్పాన్ని వింటూనే సుకాంగో మొదలు విస్తుపోయాడు. ఆ తర్వాత సుకాంగో కోపోద్రేకంతో మండిపడుతూ, ఇలాంటి అసహ్యరూపుడైన నన్ను చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు? మీరు రాజు కాబట్టి ఎవరినో ఒకరిని బలవంతంగా ఒప్పించి వాళ్ల గొంతు కోయకండి. మనస్ఫూర్తిగా ఇష్టపడి నన్ను వివాహం చేసుకునే వారుంటారని నేననుకోవటం లేదు. దయుంచి అటువంటి ప్రసక్తి మళ్లీ నా దగ్గర తేకండి అన్నాడు సుకాంగో. షింగాయాన్ కొడుకు మాటల్ని పెడచెవిన పెడుతూ, వికృత రూపుడైనంత మాత్రాన వివాహం చేసుకోకూడదని ఎక్కడుంది? దేశంలో కుంటి గుడ్డి ఎంతమందిని వివాహం చేసుకోవటం లేదు? యుక్త వయస్కుడైన నీకు వివాహం జరిపించటం మా ధర్మం. దాన్ని మేము నెరవేర్చక తప్పదు. నువ్వు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినిపించుకోను. నీకు తగిన కన్యను నిర్ణయించి కబురు చేస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు రాజు షింగాయాన్. ఏం చెయ్యాలో అర్థం కాలేదు సుకాంగోకి. తన జీవితం తనకే దుర్భరంగా తోస్తున్న ఈ సమయంలో వివాహం పేరుతో మరో అమాయకురాలిని భార్యగా చేసుకుని ఆమె జీవితాన్ని కూడా అశాంతి పాలు చేయటానికి అతడి మనసు అంగీకరించలేకపోయింది.
విన్నావురా టోమీ, నాకు వివాహం అంట. వింతగా లేదు? ఎవరో దురదృష్టవంతురాలు నాకు భార్యగా నిర్ణయం కాకముందే ఈ గండం గడిచే ఉపాయం చెప్పరా అంటూ విచారంగా అడిగాడు మిత్రుడు టోమీని. బాధపడకు మిత్రమా, ఇంత మంచి మనసు గల నీకు రూపం కరువు చేసి ఆ భగవంతుడు చాలా పొరపాటు చేశాడు. ఏదో ఒకనాడు ఆ భగవంతుడు తను చేసిన పొరపాటును సరిదిద్దుకోకపోడు. ఈ గండం గడిచి గట్టెక్కాలంటే ఒక్కటే ఉపాయం తోస్తుంది నా బుద్ధికి అంటూ చెప్పాడు టోమీ. ఏమిటా ఉపాయం చెప్పు టోమీ అని అడిగాడు ఆత్రంగా సుకాంగో. మరేమీ లేదు మిత్రమా, మనం ఈ రాత్రికి రాత్రే ఎవరితోనూ చెప్పకుండా దేశాటనకు బయలుదేరిపోయినట్టయితే ఈ గండం గడిచినట్టు అవుతుంది. దేశంలో వింతలు విశేషాలు చూసినట్టు అవుతుంది అని చెప్పాడు. ఆ అర్ధరాత్రి సమయంలో మిత్రులు ఇద్దరూ ఎలాగో కోట బయటకు చేరుకుని అంతకు ముందే టోమీ ఏర్పాటు చేసి ఉంచిన అశ్వాలను అధిరోహించి రాజధానికి తూర్పు దిశగా బయలుదేరారు. టోమీ బంగారు దారాలతో అల్లిన ఒక వలలాటి ముసుగును వెంట తెచ్చి, మిత్రమా, ఇది నీ ముఖానికి ధరించు. చూపరుల కంటికి నీ ముఖంలోని అసౌందర్యం అంతగా కనిపించదు అంటూ ఆ బంగారు దారాలతో అల్లిన వల ముసుగును సుకాంగోకు ఇచ్చాడు. సుకాంగో ఆ వల ముసుగులా ధరించాడు. ఆ రాత్రి అంతా నిర్విరామంగా ప్రయాణం చేసి మరునాటి మిట్ట మధ్యాహ్నం వెళ్లకు టాస్కా అనే గ్రామానికి చేరుకుని అక్కడున్న సత్రంలో బస చేశారు. ఆ సత్రంలో ఉండే మిగతా మనుషులు సుకాంగో వికృత రూపాన్ని అంతగా పట్టించుకోలేదు. ఒంటరిగా టోమీ తప్ప ఎవరూ రాని అంతఃపుర మందిరంలోకి గడపటానికి అలవాటు పడిపోయిన సుకాంగోకి మనుషుల మధ్య వచ్చేసరికి ఒక రకమైన కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ మధ్యాహ్నం సత్రంలోనే భోజనాలు ముగించి విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం అవుతుండగా టోమీ సత్రం అధికారిని పిలిచి అతనికో బంగారు కాసుని ఇచ్చి, అయ్యా సత్రం అధికారిగారు, ఈ టాస్కా గ్రామంలో వింతల విశేషాలు ఏమిటి అని అడిగాడు. బాబూ, తమలాంటి ధనవంతుల కోసమే అన్నట్టు మా గ్రామంలో విశేషానికేం కొరతలేదు. ఈ సత్రానికి పడమటి వీధిలో ఉండే 3 అంతస్తుల భవనం దగ్గరకు వెళ్ళినట్టయితే మీకు కావలసినంత విశేషం కాలక్షేపం కూడా దొరుకుతుంది అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు సత్రం అధికారి. సత్రం అధికారి మాటలు విన్న సుకాంగో ఉత్సాహపడుతూ, పద టోమీ, ఆ విశేషమేమిటో చూద్దాం అంటూ తొందర చేశాడు. తన మిత్రుడు సుకాంగో అంత ఉత్సాహంగా ఉండటం మొట్టమొదటిసారిగా చూస్తున్న టోమీ మనసులో ఎంతో సంతోషపడుతూ, సరే బయల్దేరు అన్నాడు. ఇద్దరూ తమ అశ్వాలపై సత్రానికి పడమటి వీధిలో గల 3 అంతస్తుల భవనం దగ్గరకు వెళ్లారు. అది చాలా అందంగా నిర్మించబడ్డ భవనం. ఆ గ్రామంలో అలాంటి భవనం మరొకటి ఎక్కడా లేదు. ఆ భవనంలోకి పోయే ప్రవేశ ద్వారం దగ్గర కండలు తిరిగిన 2 దృఢకాయలు నిలబడి ఉన్నారు. ఆ ద్వారానికి ఒక పక్కగా కలపగోడ మీద బంగారు రేకు ఒకటి తాపడం చేయబడి ఉంది. ఆ రేకుపై ఏదో రాయబడి ఉంది. ఆ కలపగోడ ముందు జనం గుంపుగా నిలబడి రేకుపై వ్రాసి ఉన్న దాన్ని చదువుతున్నారు. అదేమిటో చూసిరా టోమీ అని చెప్పాడు సుకాంగో. టోమీ తన అశ్వాన్ని అటువైపు మళ్లించి ఆ బంగారు రేకుపై ఉన్నదాన్ని చదివి తిరిగి వచ్చాడు. సుకాంగో అశ్వాన్ని నిలబెట్టి ఉన్న చోటికి. ఏమిటది అడిగాడు సుకాంగో. ఏముంది, అమాయకులైన ప్రజల్ని దోచుకోవాలని తెలివైన వాళ్లు వేసిన ఎత్తు. ఈ భవనం లినీ అనే సుందరిదట. ఆమెకు 2 అన్నలు ఉన్నారట. ఆ సుందరిని వివాహం చేసుకోగోరేవారు లినీతో సహా ఆమె అన్నలు పెట్టే 3 పరీక్షలలోనూ గెలిస్తే లినీని వివాహం చేసుకోవటంతో పాటు ఈ భవనానికి సొంతదారుడవుతాడు. ఓడిపోతే తనకున్నదంతా వాళ్లకు ఇచ్చేసి బతికున్నన్నాళ్లు బానిసగా ఉంటూ వాళ్లకు సేవలు చేయాలట. ఆ నిబంధనలకు అంగీకరించిన వారు మాత్రమే వారు ఇచ్చే పత్రం మీద చేవ్రాలు చేసి వారు పెట్టే పరీక్షలలో పాల్గొనాలి. అది సంగతి. ఇంతవరకు ఈ గ్రామంలో 3 యువకులు ఆమెకు బానిసలు అయ్యారట. ఈ విషయం మీ తండ్రి షింగాయాన్ ప్రభువుల వరకు వెళ్లి ఉండదు. తెలిసి ఉంటే ఈ అత్యాచారాన్ని జరగకుండా ఏదో విధంగా అరికట్టి ఉండేవారు అంటూ చెప్పాడు టోమీ. సుకాంగో టోమీ కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఇందులో అత్యాచారమేమీ ఉంది టోమీ? వాళ్లేమీ బలవంతంగా పోటీలో పాల్గొనమని చెప్పటం లేదుగా. వారి నిబంధనలకు ఇష్టపడిన వారు మాత్రమే తమ ఇష్టప్రకారం పాల్గొని చేతకాక ఓడిపోతున్నారు. ఇందులో నువ్వు చెప్పే ఆ లేని సుందరి తప్పేమున్నది అన్నాడు సుకాంగో. అంతలో మసక చీకటి పడింది. అయినా జనం అక్కడ్నుంచి కదల్లేదు. అంతలో భవనం ముందర గుమిగూడి ఉన్న జనంలో కోలాహలం చెలరేగింది. లినీ సుందరి, లినీ సుందరి అంటూ తలలు ఎత్తి భవనంపైకి చూడసాగారు అందరూ. టోమీ, సుకాంగో కూడా అటు చూశారు. ఒక యవ్వనవతి అయిన యువతి ఆ భవనపు 2వ అంతస్తు గవాక్షం దగ్గరకొచ్చి నిలబడి
ఒక్కసారి కింద ఉన్న జనం కేసి పరికించి చూసి తన ముఖానికి అడ్డుగా ఉన్న జలతార ముసుగును తొలగించింది. ఆ మసక చీకటిలో మెరుపు మెరిసినట్టు అయింది అక్కడ. లినీ సుందరి అందాన్ని చూస్తూనే ముగ్ధులైపోయిన జనం నిశ్శబ్దంగా ఎక్కడివారక్కడే బొమ్మల్లా నిలబడిపోయి దృష్టి మరల్చకుండా ఆమెనే చూడసాగారు. కొద్ది క్షణాల తర్వాత లినీ సుందరి ఆ గవాక్షం దగ్గర నుండి వెళ్లిపోయింది. అక్కడున్న జనంలో తిరిగి కలకలం ప్రారంభమైంది. ఆమె అందాన్ని పొగుడుతూ మరొకసారి ఆమె కనిపిస్తే బావుండునన్న భ్రాంతితో అక్కడే అటూ ఇటూ తిరగాడసాగారు జనం. ఎవరైనా పరీక్షల్లో పాల్గొనేవారుంటే లోపలికి రమ్మని, లేదంటే భవనం ముదర నుంచి వెళ్లమని అక్కడున్న 2 దృఢకాయలు చెబుతున్నారు. వారి మాటలను విన్న సుకాంగో తన గుర్రాన్ని అటు మళ్లించబోయాడు. టోమీ సుకాంగో ప్రయత్నానికి అడ్డుపడుతూ, ఏమిటి, నువ్వు ఆ పరీక్షల్లో పాల్గొంటావా అని అడిగాడు ఆశ్చర్యపడుతూ. అవును టోమీ, ఆ లేని సుందరి తొలిచూపులోనే నన్ను అమితంగా ఆకర్షించింది. ఆమెను చూడగానే నాలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ పరీక్షల్లో విజయం సాధించి ఆమెను వివాహం ఆడదలుచుకున్నాను. తను కురూపి అన్న సంగతిని తాత్కాలికంగా మరచిపోయి మోహావేశంతో అన్నాడు సుకాంగో. రాజోచితమైన దుస్తులు ధరించి ఉన్న సుకాంగో మాటలు వింటూనే ఆ దృఢకాయలు అశ్వంతో సహా అతడు భవనంలోకి వెళ్లేందుకు దారి వదిలారు. అతన్ని వెంట లోపలికి ప్రవేశించబోయే టోమీకి అభ్యంతరం చెప్పారు. టోమీ భవనం ముందరే ఒక చెట్టుకు అశ్వాన్ని కట్టేసి అక్కడే కూర్చుండిపోయాడు. ఆ దృఢకాయలు కూడా సుకాంగో వెంట లోనికి ప్రవేశించి తలుపులు మూసేశారు. బంగారపు దారాలతో అల్లిన వలముసుగు ధరించి ఉండటం వల్ల సుకాంగో వికృత రూపం అంతగా తెలియలేదు లినీ సుందరికి. నిబంధనల పత్రంపై చేవ్రాలు చేయించుకున్న తర్వాత సుకాంగోను భవనంలోని ఒక విశాలమైన ఆవరణలోకి తీసుకుపోయారు ఆ దృఢకాయలు. ఆ 2 దృఢకాయలే లీని అన్నలు. మొదటి పరీక్షగా వారి 2రితో ఒకేసారి కత్తియుద్ధం చేసి జయించాలి. లినీ సుందరి ఆశ్చర్యచకితమై చూస్తూ ఉండగానే అతి సునాయాసంగా ఆ దృఢకాయలిద్దరినీ కత్తియుద్ధంలో జయించి వేర పరీక్షలో విజయం సాధించాడు సుకాంగో. ఆ తర్వాత సుకాంగోని ఒక మందిరంలోకి తీసుకుపోయి అక్కడ ఒక పళ్ళెంలో ఉన్న 10 మధుర పానీయపు పాత్రలను చూపించి, వీరుడా, మా అన్నలను జయించి పరాక్రమంలో సాటిలేని వాడివి అనిపించుకున్నావు. ఇప్పుడు నీ తెలివితేటలకు, వివేకానికి, సమయస్ఫూర్తికి పరీక్ష ఇది. అదిగో ఆ కనిపించే పళ్ళెంలో ఉన్న 10 పాత్రల నిండా కనిపించే పానీయాల్లోనూ ఒక్కటి మాత్రమే అసలైన మధుర పానీయం. మిగిలినవి విషం కలపబడిన పానీయాలు. వాటిలో విషం కలవని పానీయమేదో తెలుసుకొని దాన్ని నువ్వు తాగాలి. ధైర్యం ఉంటే ఆ పని చెయ్యి, లేదా ఓటమి అంగీకరించి ప్రాణాలు దక్కించుకుని మాకు బానిసగా ఉండిపో అంటూ హెచ్చరిస్తున్నట్టు చెప్పింది లినీ సుందరి. సుకాంగో చిరునవ్వు చిందిస్తూ ఆ పాత్రలో ఉన్న పళ్ళాన్ని సమీపించి ఆ పళ్ళెం ఉన్న ఎత్తైన దంతపు పీఠం చుట్టూ ఒకసారి తిరిగాడు. ఆ పాత్రలలో ఉన్న మధుర పానీయాలను ఒకసారి పరిశీలనగా చూసి, సుందరి, నీ చేతులతో ఏదో ఒక పాత్రను నువ్వే నాకు అందివ్వు అని అడిగాడు. అతని మాటలకు విస్తుపోతూ చూసింది లినీ సుందరి. అదేమిటి, నేను పెట్టే పోటీ కాబట్టి నేను ఇస్తే నీకు విషం ఉన్న పాత్రనే ఇస్తాను అంది లినీ సుందరి. నువ్వు ఎలాంటి విషం ఉన్న పానీయపు పాత్రను ఇచ్చినా నిస్సంశయగా అందుకొని త్రాగటానికి అభ్యంతరం లేదు అన్నాడు సుకాంగో. అతడి మనోనిబ్బరానికి బిత్తరపోయింది లినీ సుందరి. వెంటనే ఆ దంతపు పీఠాన్ని సమీపించి అక్కడున్న పళ్ళెంలో ఒక పాత్రను సుకాంగోకు అందిస్తూ, మూర్ఖంగా ప్రవర్తిస్తూ చావును కోరి తెచ్చుకుంటున్నావు. మరొకసారి ఆలోచించి ప్రాణాలు దక్కించుకోవటం వివేకం అనిపించుకుంటుంది అంది లినీ సుందరి. నాది మూర్ఖత్వమో వివేకమో నీకు తెలియనిది కాదు సుందరి అంటూ పాత్రను అందుకొని అందులోని మధుర పానీయాన్ని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు సుకాంగో. ఆహా, చాలా రుచికరమైన పానీయం. మరో పాత్ర ఇలా ఇవ్వు సుందరి అంటూ తన చేతిలోని పాత్రను పక్కన పెట్టి అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నోట మాట రాక అలానే నిలుచుండిపోయిన లినీ సుందరిని పట్టించుకోకుండా మరో పాత్రను అందులోని పానీయాన్ని కూడా ఖాళీచేసి, సుందరి, ఈ పరీక్షలో కూడా నేను గెలిచినట్టేనా, లేదా ఇతర పాత్రలు ఖాళీ చేయమంటావా అని అడిగాడు. అక్కడున్న లినీ సుందరి అన్నలు, అద్భుతం మహావీరుడా, అద్భుతం, నీ సమయస్ఫూర్తి, తెలివితేటలు అమోఘం అంటూ కరతాళ ధ్వనులు చేస్తూ సుకాంగోను అభినందించారు. లినీ సుందరి కూడా చిరునవ్వులు చిందిస్తూ అతన్ని అభినందనపూర్వకంగా చూసి, ఈ పాత్రలలో దేనిలోనూ విషం కలపబడలేదని నువ్వెలా గ్రహించావు అని తన సందేహాన్ని వెలిబుచ్చింది.
అదేమంత తెలుసుకోలేని విచిత్రమైన విషయం కాదు. ఇది తెలివితేటలకు, సమయస్ఫూర్తికి సంబంధించిన పరీక్ష కాని చావు బ్రతుకులకు సంబంధించినది కాదు. అదీ కాక పరీక్షించేవారు ఎదుటివారు ఓడిపోవాలని చూస్తారు కాని వారి ప్రాణాలు తీయాలని చూడరు. అందువల్ల విషం కలిసిందని మీరు చెబుతున్న మాటల్లో నిజం లేదని గ్రహించాను అని వివరించి చెప్పాడు సుకాంగో. అతడి తెలివితేటలకు ఆ ముగ్గురూ ముగ్ధులైపోయారు. పద, నువ్వు 3వ పరీక్షలో కూడా విజయం సాధించి మా చెల్లెల్ని చేపడతావన్న సందేహం మాకు లేదు అంటూ సుకాంగోను మరో మందిరంలోకి తీసుకుపోయారు లిని అన్నలు. ఆ మందిరంలో ఒకచోట అసంపూర్తిగా మిగిలిని ఉన్న చిత్రపటం ఉన్నది. శరీర భాగాలన్నీ అలంకరణతో సహా చిత్రించబడి ఉన్న ఆ చిత్రపటానికి ముఖం మాత్రం చిత్రించబడలేదు. అది ఒక యువతి చిత్రపటం. స్వర్ణాలంకరణ శోభితమైన ఆ చిత్రపటంలోని యువతి యథార్థ సౌందర్యం ఉట్టిపడేలా చిత్రించాలి. దానికి నకలు చిత్రం పటం మరొకటి వారి దగ్గర ఉన్నది. ఆమె సర్వాంగాలు, అలంకరణలు ఆధారంగా ఆమె రూపాన్ని చిత్రించాలి. అది 3వ పరీక్ష. ఆ విషయాన్నే వారు సుకాంగోకి చెప్పారు. బాల్యంలోనే అన్ని కళల్లోనూ ఆరితేరిన వాడనిపించుకున్న సుకాంగో ఆ అసంపూర్తి సుందరి ముఖాన్ని పూర్తి చేయటానికి పూనుకున్నాడు. లిని సుందరితో సహా ఆమె అన్నలు ఇద్దరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే సుకాంగో ఆ చిత్రపటంలో ఉన్న సుందరి యథార్థ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించేశాడు. ఆ చిత్రపటంలో ఉన్న సుందరి అచ్చం లిని సుందరిని పోలి ఉన్నది. లిని అన్నలు మరో మందిరంలోకి వెళ్లి ఆ చిత్రపటానికి సంబంధించిన నకలు చిత్రపటాన్ని తీసుకువచ్చి రెండిటినీ పోల్చి చూసి అబ్బురపడ్డారు. అతడి చిత్రకళా నైపుణ్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అదే సమయంలో ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకునేందుకు బంగారపు వల ముసుగుని తీసిన సుకాంగో వికార రూపాన్ని చూసి లిని కెవ్వున కేకవేస్తూ అక్కడికక్కడే మూర్ఛపోయింది. లినీని పొందాలన్న మోహావేశంలో తను కురూపుడనన్న సంగతి తాత్కాలికంగా మరచిపోయిన సుకాంగోకి ఆమె తనను చూసి భయంతో అరచి మూర్ఛపోవటంతో ఆ విషయం తెలిసి వచ్చి విచారంతో కృంగిపోయాడు. అంతటి ప్రతిభావంతుని వికృత రూపం చూసి లిని అన్నలు కూడా విభ్రాంతులయ్యారు. మూర్ఛపోయిన తమ సోదరిని మరో మందిరంలో తల్పం మీద పడుకోపెట్టి తిరిగి సుకాంగో ఉన్న చోటుకు వచ్చారు. ఆ సరికే సుకాంగో తన మనసు మార్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు సంసిద్ధం కాబోతున్నాడు. అక్కడికి వచ్చిన లిని అన్నలు అతని ప్రయత్నాన్ని విరమింపచేసి, మహావీర, నువ్వు కురూపుడవైనా సౌందర్యవంతుడివైనా మేము పెట్టిన పరీక్షల్లో విజయం సాధించావు కాబట్టి మేమన్న మాట నిలబెట్టుకుంటాం అన్నారు. మీరు మాట నిలబెట్టుకుంటారు సరే. నా రూపాన్ని చూస్తూనే కెవ్వున అరచి మూర్ఛపోయిన మీ సోదరి బ్రతికినన్నాళ్లు నాతో ఉంటూ కాపురం ఎలా చేస్తుంది? ఆమె అందచందాలకు ముగ్ధుడనై కురూపుడన్న సంగతి మరచిపోయి వచ్చాను. నాకుగా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మాట నిలబెట్టుకోలేదని మీరు చింతపడనవసరం లేదు. నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు సుకాంగో. వీరుడా, అటువంటిదేమీ లేదు. నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. తెల్లవారే వరకు ఈ మందిరంలోనే విశ్రాంతి తీసుకో. ఉదయమే మేము మా సోదరితో సహా వచ్చి మీ వివాహం జరిపిస్తాం అని చెప్పి ఆ మందిరం తలుపులు మూసివేసి వెళ్లిపోయారు. సుకాంగో చేసేది లేక ఆ మందిరంలోనే ఉన్న తల్పం మీద మేనుబాల్చి నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికో విచిత్రమైన అనుభూతి కలిగింది. తను పూర్తి చేసిన చిత్రపటంలోని లినీని పోలిన సుందరి చిత్రపటంలో నుంచి దిగివచ్చి తనను వివాహం చేసుకున్నట్లు, ఆమె స్పర్శ తగలగానే తనకు వికార రూపం పోయి అత్యంత సౌందర్యవంతుడుగా అయినట్లు, ఆమె తనను తూగుటుయ్యాలలో పరుండపెట్టి ఊపుతూ నాట్యం చేస్తున్నట్లు కలగన్నాడు. తెల్లవారి మెలకువ వచ్చేసరికి రాత్రి తనకు కలిగిన వింత అనుభూతి అంతా కలైనా అనిపించి నిరుత్సాహపడ్డాడు సుకాంగో. అతడి అనుభూతిని తలచుకుని చిత్రపటంలో ఉన్న లిని సుందరి కేసి చూస్తున్నంతలో లిని అన్నలు ఒక నల్లకోతిని వెంట పెట్టుకుని ఆ గదిలోకి వచ్చారు. ఆ నల్లకోతి సుకాంగోను చూస్తూనే లిని అన్నల దగ్గర నుంచి ఒక గంతులో అతన్ని సమీపించి అతని పాదాలను తాకి కళ్ళకద్దుకుంటూ చెంపలు వేసుకుని గుంజీళ్లు తీయసాగింది. దాని వింత ప్రవర్తనకు అర్థం ఏమిటో, ఆ కోతి చేష్టలు ఏమిటో అర్థం చేసుకోలేక లిని అన్నల వంక వింతగా చూశాడు సుకాంగో. రాత్రి మిమ్మల్ని చూసి మూర్ఛపోయి మీ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరుకుంటుంది బావగారు మా చెల్లెలు. ఈ కోతి ఎవరో కాదు, మా లినీయే అన్నారు ఆ దృఢకాయలు ఇద్దరు. అవును అన్నట్టు తల ఊపుతోంది ఆ నల్లకోతి. వారి మాటలకు అవమానంతో ఒళ్ళు మండిపోయినట్టయింది సుకాంగోకి. వారు తన వికార రూపానికి తగిన జోడి ఆ నల్లకోతేనని చెప్పబోతూ హేళన చేస్తున్నారనుకుని కోపోద్రేకంతో వారిపైన కత్తి దూసి, నేను కురూపుడునన్న సంగతి నాకు బాగా తెలుసు. మీరు కావాలని ఈ నల్లకోతిని తెచ్చి అవమానించటం నేను సహించి ఊరుకుంటాననుకోవద్దు.
రాత్రి నన్ను పోనివ్వకుండా అడ్డుపెట్టి ఇప్పుడిలా నన్ను హేళన చేస్తున్న మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ వారిపై విరుచుకు పడబోయాడు. ఆ నల్లకోతి సుకాంగో కోపానికి నెత్తిబాదుకుంటూ గంతులు వేయసాగింది. తమపై కత్తి దూసి తలబడపోతున్న సుకాంగోని వారించి, తొందరపడకు మహావీరా, మేము చెప్పేది శ్రద్ధగా విను. ఈ నల్లకోతి నిజంగా మా చెల్లెలు లినీయే. కావాలంటే నువ్వు ఆశపడిన లినీ సుందరిని తలుచుకుంటూ ఈ నల్లకోతి ముఖంలోకి చూడు. నిజం నీకే తెలుస్తుంది అని చెప్పాడు లినీ సుందరి అన్నలలో ఒకడు. వారి మాటలలో నిజం ఎంతవరకు ఉందో చూద్దామని లినీ సుందరిని మనసులో తలుచుకుంటూ ఆ నల్లకోతి ముఖంలోకి సుట్టిగా చూశాడు సుకాంగో. అతన్ని ఆశ్చర్యపరుస్తూ ఆ నల్లకోతి ముఖంలో లినీ సుందరి రూపం లీలగా క్షణకాలం కనిపించి అదృశ్యమైంది. పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు సుకాంగోకి. ఆ నల్లకోతి నేనే లినీని అన్నట్టు తన గుండెల మీద చేతులు వేసుకుని చూపిస్తూ తల ఆడించసాగింది. సుకాంగో ఆ కోతిని దగ్గరగా తీసుకుని దాని తలపై ఆప్యాయంగా నిమురుతూ, ఏమిటిది? ఈ నల్లకోతి లినీ ఏమిటి? లినీ ఎందుకిలా మారింది? ఒక్క విషయం కూడా నాకు అర్థం కావటం లేదు. వివరంగా చెప్పండి అని అడిగాడు సుకాంగో. లినీ అన్నలు దీర్ఘంగా నిట్టూర్చి, చెబుతాం వీరుడా, మా వృత్తాంతం అంతా నీతో చెప్పవలసి ఉంది విను. మా తండ్రి ఒక దేవత. ఆయనకు మేము ఇద్దరం మగ సంతానం. మా తర్వాత ఒక దేవత వరప్రసాదం వలన జన్మించిన వారే కవలలైన మా చెల్లెళ్ళు. ఈమె లినీ. ఆ చిత్రపటంలో లినీని పోలి ఉన్న యువతి లినీ కంటే ఒక ఘడియ ముందు జన్మించిన మిసి అనే పేరు గలది. చిన్నతనం నుంచి మేమెంతో అన్యోన్యంగా ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒకసారి మేము ఆకాశంలో విహరిస్తుండగా ఈ భూలోకంలో ఒక నదీ తీరంలో ఒక పర్ణకుటీరం ముందు ఒక వికృత రూపురాలైన వృద్ధురాలు కనులు మూసుకొని జపం చేసుకుంటూ కనిపించింది. ఆ పండు ముసలిది జపతపాలతో ఇంకా ఏం సాధించాలనుకుంటుందా అన్న సందేహం కలిగింది మాకు. అయితే కవలలైన లినీ మిసీలు చాలా చిలిపితనం కలవారు కావటం చేత ఆ వయోవృద్ధురాల్ని ఆట పట్టించాలని నిర్ణయించుకుని వారి నిర్ణయం మాతో చెప్పారు. మేము సరేనని అంగీకరించాం. మరుక్షణం అందరం కుటీర ప్రాంతాలలో నదీ తీరాన దిగాం. లినీ నల్లకోతిగా మారింది. మిసి తెల్లకొంగగా మారింది. మేము ఇద్దరం కుందేళ్లుగా మారి మిసి లినీలు ఆ వయోవృద్ధురాల్ని ఎలా ఏడిపిస్తారా అని ఒక పొదమాటున పొంచి ఉండి చూస్తున్నాం. తెల్లకొంగగా మారిన మిసి ఆ నదిపైన ఎగిరి నీటిలోని ఒక చిన్న చేపను ముక్కున కరచుకుని పోయి దోసిలి పట్టి ధ్యానం చేసుకుంటున్న ఆ వయోవృద్ధురాలి దోసిట్లో పడేలా జారవిడిచింది. ఈలోగా నల్లకోతిగా మారిన లిని విరబోసి ఉన్న ఆ వృద్ధురాలి తెల్లని కురులను కుటీరపు కర్రస్తంభానికి కట్టి ముడివేసింది. దోసిలిలో చేపపిల్ల పడగానే ఆ వృద్ధురాలు ధ్యానభంగమై కోపంతో కళ్ళు తెరిచి చూసింది. పైకి లేచి నిలబడపోగా కర్రస్తంభానికి ఆమె కురులు ముడివేసి ఉన్నందువలన విసురుగా లేవబోయిన ఆమె తూలి కింద పడిపోయింది. నల్లకోతి రూపంలో ఉన్న లిని ఎగిరి గంతులు వేసి కిచకిచలాడుతూ, తెల్లకొంగ రూపంలో ఉన్న మిసి రెక్కలు టపటపలాడిస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వసాగారు. అంతవరకు ఆ వృద్ధురాలు అక్కడ ప్రవహిస్తున్న ఒక నవా నది దేవత అని మాకు తెలియదు. ఆ వృద్ధురాలు కురులు ముడివిప్పుకుని లేచి నిలబడి ఆగ్రహావేశంతో మండిపడుతూ, ఆ నల్లకోతే తెల్లకొంగ కవలలైన దేవదూత కుమార్తెలని గ్రహించి, వెకిలి యువతుల్లారా, దేవదూత కుమార్తెలై ఉండి కూడా రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించి నన్ను అవమానించారు. నేను ఎవరనుకుంటున్నారు? పవిత్రమైన ఈ ఒకే నవా నదీ దేవతను. మీ వంటి పాపుల స్నానస్పర్శ వలన వారి పాపాలను నాలో నింపుకొని ఈ రూపం పొంది ఉన్నాను. ఆ పాపాలను వదిలించుకోవటానికి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న నాకు ధ్యానభంగం కలిగించారు. ఏ రూపాలతో అయితే మీరు నన్ను ఆటపట్టించాలనుకున్నారో ఆ రూపాలు మీకు స్థిరమైపోయి మీ మంత్రశక్తులు మరచిపోయి ఈ లోకంలోనే సంచరించురుగాక అని శపించింది. అప్పటికే భయంతో గజగజ వణికిపోతున్న మేము మా కుందేళ్ల రూపాలను వదిలి ఆ వృద్ధురాలైన నదీదేవతను కనికరించమని ప్రార్థించాము. ఆమె మమ్మల్ని చూడగానే మరింత కోపంతో, చెల్లెళ్లను అదుపులో పెట్టుకోలేని మీ చేతకానితనానికి మీ దైవశక్తులు కోల్పోయి ఈ కోతి కొంగల వెంట సంచరించండి అంటూ మమ్మల్ని శపించింది. భయకంపితులమైన మేము మనసులో దేవదూత అయిన మా తండ్రిని ధ్యానించి పిలిచాము. అప్పుడు మా తండ్రి ప్రత్యక్షమై జరిగిన అపరాధాన్ని మన్నించి శాప విమోచన సెలవియ్యమని వేడుకున్నాడు. మా తండ్రి విన్నపానికి నదీదేవత, వీరుడు, వివేకము, తెలివిగల సర్వకళా కోవిదుడైన ఒక ఉత్తమ యువకుడు కోతి కొంగలైన మా చెల్లెళ్లను నిస్సంకోచంగా అదే రూపాలతో వివాహం చేసుకుని వారితో సహా తన నదిలో మునిగితే వారి శాపాలకు విముక్తి ప్రసాదిస్తానని చెప్పింది.
వారి వివాహం అనంతరమే మాకు శాప విముక్తి కలుగుతుందని కూడా నదీదేవత సెలవిచ్చింది. ఆ తర్వాత మా తండ్రి రాత్రివేళ లినీకి, పగటిపూట మిసీకి వారి పూర్వరూపాలు పొందగలిగేటట్టు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి ఈ 3 పరీక్షల పేరుతో నదీదేవత చెప్పిన లక్షణాలు కల యువకుని కోసం అన్వేషణ సాగిస్తున్నాం అంటూ తమ వృత్తాంతం చెప్పుకొచ్చారు దేవదూత కుమారులు. అయితే మిసీ ఏమైనట్టు అని ప్రశ్నించాడు సుకాంగు. అదొక దురదృష్టకరమైన కథ, చెబుతాం విను. ఇలా నదీదేవత ఆగ్రహానికి గురి అయి శాపాలు పొందిన మేము మా చెల్లెళ్లైన నల్లకోతిని, తెల్లకొంగను వెంట పెట్టుకుని అరణ్యాలు, కొండలు దాటుకుంటూ కాలినడకన బయలుదేరాం. మా తండ్రి అనుగ్రహించినట్టు పగటివేళ మిసీకి, రాత్రివేళ లినీకి వారి పూర్వరూపాలు వస్తూ ఉండేవి. అలా ప్రయాణిస్తున్న మేము ఒకనాటి పగటివేళ ఈ జపాన్ దేశపు తూర్పు సరిహద్దులలో గల కుషిరో కొండల ప్రాంతానికి చేరుకుని అక్కడ కనిపించిన ఒక కొండ గుహలో బస చేశాము. అక్కడ నుంచి చూస్తే జపాన్ దేశంలోని అతిపెద్ద అరణ్యాలైన షికోటెన్ అరణ్యాలు కనిపిస్తున్నాయి. అవి ఆ కొండలకు అతి సమీపంగా వాటి చుట్టూ కూడా వ్యాపించి ఉన్నాయి. ఆ షికోటన్ అరణ్యాలను దాటి వస్తే జపాన్ దేశంలో తూర్పున ఉండే గ్రామాలు, నగరాలు ప్రారంభమవుతాయి. నిజరూపంలో ఉన్న మిసీని, కోతి రూపంలో ఉన్న లినీని ఆ కొండ గుహలో విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆహారానికై కాయలు, పళ్ళు తెచ్చేందుకని సమీప అడవిలోకి వెళ్ళాం. మేము కాయలు, పళ్ళు తెచ్చేసరికి కొండ గుహలో ఒక్క లినీ మాత్రమే నెత్తిన బాదుకుంటూ ఏడుస్తూ కూర్చున్నది. మిసీ కనిపించలేదు. మిసీ ఏమైంది అని కోతి రూపంలో ఉన్న లినీని అడిగాము. లినీ ఏవో సైగలు చేసింది, కానీ మాకు అర్థం కాలేదు. మిసీ ఏమైందో అర్థం కాలేదు. చీకటి పడుతుండగా లినీ తన రూపాన్ని పొంది జరిగిన విషయాన్ని మాతో చెప్పి విలపించింది. మేము వెళ్లిన తర్వాత టక్రా అనే మాంత్రికుడు ఎవడో అటుగా పోతూ గుహ బయట తిరుగుతున్న మిసీ అందానికి ముగ్ధుడై ఆమెను చిలుకగా మార్చి పంజరంలో బంధించి తీసుకుపోయాడని, ఈ టక్రా మాంత్రికుడికి తగిన జోడీవే అన్నవాడి మాటల వలన వాడు టక్రా అనబడే మాంత్రికుడని తెలిసిందని, వాడు పంజరంతో పాటు కొంత దూరం వెళ్లి ఆ తర్వాత అదృశ్యం అయిపోయాడని చెప్పింది లినీ. ఆ టక్రా మాంత్రికుడు ఎవరో, ఎక్కడుంటాడో ఇంతవరకు మాకు తెలియదు. మేము మిసీ గురించి విచారిస్తూ ఆ రాత్రి ఆ కొండ గుహలోనే గడిపాము. ఆ రాత్రి స్వప్నంలో మా తండ్రి కనిపించి మిసీ గురించి విచారించవద్దని, లినీని వివాహం చేసుకున్న వీరుడే మిసీ చెర కూడా విడిపించి ఆమెను చేపడతాడని, మా అన్వేషణకు ఈ టాస్కా గ్రామాన్ని కేంద్రంగా చేసుకోమని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆనాటి నుంచి మేము ఇక్కడే మా తండ్రి సహాయంతో ఈ భవనం నిర్మింప చేసుకుని ఉంటున్నాం. నువ్వు కురూపుడవన్న సంగతి మాకు ముందే తెలుసు. మాకు కావలసింది రూప విశేషం కాదు, మా శాపాలు పోగొట్టగల మహావీరుడైన ఉత్తమ యువకుడు. నిన్ను చూసిన వెంటనే లినీ మూర్ఛపోవడానికి కారణం కూడా నీలో ఉత్తమ గుణాన్ని పరీక్షించటానికి జరిగిందే అంటూ మాయమైన వారి మరో సోదరి మిసీ సుందరి వృత్తాంతాన్ని కూడా చెప్పారు. జరిగినదంతా తెలుసుకుని సుకాంగో తాను తొందరపడి వారిని అవమానించి వారిపై కత్తిదూసినందుకు బాధపడుతూ, దేవదూత కుమారులారా, నా తొందరపాటును క్షమించండి. మీ శాపాలు తొలగేందుకు మీకు ఎలాంటి సహాయం చేయమన్నా చేస్తాను. నన్నేం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. మన నిబంధనల ప్రకారం నువ్వు మా లినీ సోదరిని పెళ్లి చేసుకుంటే చాలు అన్నారు దేవదూత కుమారులిద్దరూ. అక్కడికక్కడే సుకాంగో ఆ నల్లకోతి చేతిని పట్టుకుని, మా కులదేవత సాక్షిగా ఇప్పుడే ఈ నల్లకోతి రూపంలో ఉన్న లినీ సుందరిని మనస్ఫూర్తిగా నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను అని ప్రమాణం చేశాడు. ఆ మరుక్షణంలోనే దృఢకాయులుగా ఉన్న ఆ దేవదూత కుమారులు ఇద్దరూ దివ్యకాంతులు వెదజల్లుతూ తమ పూర్వపు తేజాన్ని, శక్తుల్ని పొందారు. వారిని చూసి నల్లకోతి రూపంలో ఉన్న లినీ ఆనందబాష్పాలు రాల్చింది. మహావీర సుకాంగో, నీ వలన నేటికి మా ఇరువురికి శాప విముక్తి కలిగి మేము మా లోకానికి వెళ్ళిపోతున్నాము. ఇక ముందు మా చెల్లెళ్ల భారం నీదే. నీకు కార్యసాధనలో ఉపయోగపడేందుకు కాను మా తండ్రి మాకు ఇచ్చిన 2 అపూర్వమైన వస్తువులను ఇస్తున్నాము అంటూ సూక్ష్మరూపంలో ఉన్న ఒక వింత బాణాన్ని, ఒక మంత్రపు ఉంగరాన్ని ఇచ్చి, సుకాంగో, నువ్వు చంపదలుచుకున్న శత్రువు మీదకి ఈ బాణాన్ని వదిలేవంటే చాలు, ఇది పెద్ద శూలంగా మారి నీ శత్రువు ప్రాణాన్ని తీసి మళ్లీ ఇదే రూపంలో నీ చేతికి వచ్చేస్తుంది. ఇక ఈ ఉంగరాన్ని వేలికి ధరించి ఆ చేతిని నీ గుండెలపై ఆనించి నువ్వు ఎక్కడికి చేరదలుచుకున్నావో ఆ విషయాన్ని మనసులో తలుచుకుంటే చాలు, క్షణంలో నిన్ను అదృశ్యుణ్ణి చేసి అక్కడికి చేరుస్తుంది. మా చెల్లెళ్లకు శాప విమోచన కలిగించే వరకు వారు వాటిని తాకరాదు. అలా తాకినట్టయితే వీటి మహిమ పోయి నీకు ఉపయోగపడవు. జాగ్రత్త, విజయుడివై చిరకాలం జీవించు అంటూ చెప్పారు.
సుకాంగో తన బావళ్లకు వినయంగా నమస్కరించి ఇక్కడ బానిసలు చేసిన వారి సంగతి ఏమిటి అని అడిగాడు. నువ్వు మా సోదరితో సహా టాస్కా గ్రామపు పొలిమేరలు దాటగానే ఈ భవనం అదృశ్యమైపోతుంది. బానిసలైన వారు వారంతటా వారే విడుదలైపోతారు అని చెప్పి అదృశ్యమయ్యారు దేవదూత కుమారులు. తన బావమరిది అయిన దేవదూత కుమారులు అదృశ్యులు కాగానే సుకాంగో మంత్రపు ఉంగరాన్ని వెలికి ధరించి సూక్ష్మరూపంలో ఉన్న బంగారపు బాణాన్ని తన దుస్తుల్లో భద్రపరుచుకుని నల్లకోతి కేసి చూస్తూ, ప్రియురాలా లిని సుందరి, మనం బయలుదేరదామా? భవనం వెలుపల నా మిత్రుడు నా కోసం కంగారు పడుతుంటాడు అని అడిగాడు. సుకాంగో అలా ప్రియురాలు అని సంబోధించేసరికి ఆ నల్లకోతి సిగ్గుతో మెలికెలు తిరిగిపోయింది. ఆ నల్లకోతి చేయి పట్టుకుని నడిపించుకుంటూ భవనపు లోపలి ఆవరణలో ఉన్న తన అశ్వం కేసి బయలుదేరాడు సుకాంగో. ఇక్కడ టోమీ సుకాంగో ఆ దృఢకాయుల వెంట భవనంలోకి వెళ్లిన తర్వాత తన అశ్వాన్ని అక్కడున్న చెట్టుకు కట్టేసి చెట్టు చుట్టూ ఉన్న రాతి బండ మీద నడుంవాల్చి అతడి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారేసరికి టోమీ అశ్వం తన మూతితో అతడి పాదాల మీద పొడిచి నిద్రలేపింది. మేలుకున్న టోమీ తెల్లవారినా తన మిత్రుడు సుకాంగో రాకపోయేసరికి గాబరా పడిపోయాడు. ఆ సరికే అతడు వారు పెట్టిన పరీక్షలలో ఓడిపోయి బానిసైపోయి ఉంటాడని నిర్ణయం చేసుకున్నాడు. అతడు ఎవరో ఏమిటో గ్రామాధికారికి తెలియచేసి వెంటనే విడిపించాలనే ఆలోచన వచ్చింది టోమీకి. వెంటనే ఆ పని మీద బయలుదేరబోతుండగా జనం అతన్ని చుట్టుముట్టి, మీ మిత్రుడు ఓడిపోయినట్టేనా? అవునులే, రాత్రనగా లోపలికి వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదంటే ఓడిపోయినట్టే కదా మరి. ఈ పాటికి ఆ బానిసల గుంపులో చేరిపోయి ఆ సుందరికి ఊడిగం చేస్తుంటాడు పాపం అన్నాడొకడు. అక్కడున్న వారందరూ గొల్లున నవ్వారు. అంతలో మరొకడు కల్పించుకుని, ఊళ్ళో ఉన్నవాళ్లం, మాకు లేని ఆశ, అవసరం దారిపోయేవాళ్లు మీకెందుకొచ్చిందయ్యా? ఆ పరీక్షలకు చివరేదో మొదలేదో తెలియకుండా పనికిరాని చొరవ చేస్తే మిగిలేది ఆ ఊడగమే. నువ్వైనా మిగిలావు, సంతోషించి మీ ఊరి దారి పట్టు. లోపలికి పోయిన వాడి కర్మకు నువ్వు మాత్రం ఏం చేస్తావు? అంటూ మరోసారి గొల్లుమని నవ్వేసరికి టోమీకి మండుకొచ్చింది. అతడి కోపంతో రెచ్చిపోతూ, నోటికొచ్చినట్లు మాట్లాడకండి, జపాన్ రాజుగారికి తెలిస్తే మీ తలలు ఎగిరిపోతాయి అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో భవనపు ప్రదేశ ద్వారాలు తెరుచుకుని నల్లకోతిని గుర్రం మీద కూర్చోపెట్టుకుని గుర్రాన్ని నడిపించుకుంటూ బయటకు వస్తున్న సుకాంగో టోమీ ఉద్రేకంతో చెప్పబోతున్న విషయాన్ని గ్రహించి, టోమీ అంటూ మందలింపుగా పిలిచాడు. ఆ పిలుపును వింటూనే తిరిగి చూసిన టోమీ తన మిత్రుడు సుకాంగో వెళ్లినవాడు వెళ్లినట్టే చెక్కు చెదరకుండా తిరిగి వస్తుండటం చూసి పట్టరాని ఆనందంతో ఎదురెళ్లి అతన్ని కౌగలించుకుని, మిత్రమా, క్షేమమే కదా? ఇంతకు పరీక్షల విషయం ఏమైంది? గెలిచినట్టేనా? అయితే లిని సుందరి, అదే మా వదినగారు ఏరి? ఈ నల్లకోతి ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అన్నీ వివరంగా చెబుతాను, ముందు ఇక్కడ్నుంచి బయలుదేరు అన్నాడు గుర్రం ఎక్కుతూ. టోమీ కూడా మారు మాట్లాడకుండా తన గుర్రాన్ని ఎక్కాడు. అంతలో అక్కడున్న జనం సుకాంగో గుర్రం చుట్టూ చేరి టోమీ అడిగిన ప్రశ్నలనే అడగారు. ఇంకాస్త ఆలస్యం చేస్తే తను ఎవరైందని తెలిసిపోతుందని గ్రహించిన సుకాంగో, నేను 3 పరీక్షల్లోనూ గెలిచాను. బానిసలైన మీ వాళ్లు కాసేపట్లో విడుదలై వస్తారు అంటూనే తన గుర్రాన్ని అక్కడ్నుంచి దౌడు తీయించాడు. టోమీ తన మిత్రుణ్ణి అనుసరించాడు. అంతలో ఆ జనంలో ఒకడికి ఆ వికృత రూపుడు రాజకుమారుడైన సుకాంగో ఏమో అన్న అనుమానం కలగనే కలిగింది. కాని అతడు తన అనుమానాన్ని వెల్లడించే లోపునే సుకాంగో టోమీల గుర్రాలు గ్రామం నుంచి చాలా దూరం వచ్చేశాయి. టాస్కా గ్రామపు పొలిమేరలు దాటి వచ్చే వరకు సుకాంగోని ఏమీ అడగలేదు టోమీ. పొలిమేరలు దాటి కొంత దూరం వచ్చిన తర్వాత గుర్రాల వేగం తగ్గించి నెమ్మదిగా నడిపిస్తున్నప్పుడు తన బుర్రను తొలుస్తూ సందేహాలన్నిటినీ ఏకరువు పెట్టి అతని గుర్రం మీద సుకాంగో ముందు కూర్చున్న నల్లకోతిని వెక్కిరిస్తూ, దీన్ని ఎంత భద్రంగా వెంటతీస్తున్నావేమిటి అని అడిగాడు. టోమీ వెక్కిరింపుగా చూడగానే నల్లకోతి గుర్రుగా చూస్తూ కిచకిచలాడుతూ పళ్ళు బయటపెట్టి తను వెక్కిరించింది. సుకాంగో భవనంలో జరిగిన విషయాలన్నిటినీ వివరంగా చెప్పి ఆ నల్లకోతి తన భార్య లిని సుందరి అని చెప్పి లిని సుందరికి తన ప్రాణమిత్రుడైన టోమీని పరిచయం చేశాడు. క్షమించండి వదినగారు, మీరని తెలియక వెక్కిరించాను అని క్షమాపణ చెప్పుకున్నాడు టోమీ. ఆ తర్వాత టక్రా మాంత్రికుడి స్థావరం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని చెప్పాడు సుకాంగో. మన జపాన్ దేశానికి తూర్పు సరిహద్దుల్లో గల కుషీరో కొండల ప్రాంతాలు మాంత్రికులకు మంత్రగాళ్లకు ప్రసిద్ధి చెందినదని, అక్కడుండే మంత్రగాళ్లను గురించి చిన్నతనంలో మా తాతలు కథలు చెప్పేవాడు. ఆ ప్రాంతాలకు సమీపంలో కియోటో అనే గ్రామం కూడా ఉండాలని మా తాత చెప్పినట్లు గుర్తు.
అక్కడికి పోయి విచారిస్తే ఈ టక్రా మాంత్రికునికి సంబంధించిన విశేషాలు ఏమైనా తెలియవచ్చును అంటూ చెప్పాడు. మిసీ మాయమైంది కూడా ఆ కుషీరో ప్రాంతంలోని కొండగుహలోనే అని దేవత కుమారులు చెప్పారు. నువ్వు చెప్పినట్టు అక్కడికి పోయి విచారిద్దాం అన్నాడు సుకాంగు. ఏం వదినగారు, అన్నగారు చెప్పినట్టు అక్కడికే వెళదాం అంటారా అని నల్లకోతి రూపంలో ఉన్న లిని సుందరిని అడిగాడు. నల్లకోతి అంగీకార సూచక తల ఆడించింది. ఆ తర్వాత ఇద్దరూ తమ గుర్రాలను అదిలించి శరవేగంతో దౌడు తీయించారు. అలా వరుసగా వారం రోజుల పాటు మధ్య మధ్య చిన్న చిన్న గ్రామాల్లో రాత్రి సమయాల్లో మజిలీలు చేస్తూ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు మిత్రుల ఇద్దరు. జపాన్ తూర్పు సరిహద్దు ప్రాంతంలో చివరి గ్రామం కియోటో. ఆ గ్రామానికి అవతల గల షికోటన్ అరణ్యాలను ఆనుకొని ఉన్న కుషీరో కొండ ప్రాంతాలలో జపాన్ భూభాగం అంతం అయ్యి తూర్పు జపాన్ సముద్రం ప్రారంభమవుతుంది. కియోటోకు ముందు గ్రామం అయిన టోయిరో గ్రామానికి ఒకనాటి చీకటి పడే వేళ్లకు చేరుకున్నారు సుకాంగో, టోమీలు. ఆ గ్రామపు పొలిమేరల్లో ఉండగానే చీకటి పడటం వల్ల సుకాంగో గుర్రానికి ముందు భాగంలో కూర్చొని ఉన్న నల్లకోతి లిని సుందరిగా మారిపోయింది. గ్రామంలో ప్రవేశించి ముగ్గురు ఒక గదిలో బస చేశారు. సుకాంగోకి లినీకి ఏకాంతం కల్పించటం కోసమని టోమీ గది బయటకు వచ్చి సత్రం అధికారితో అనవసరపు సంభాషణను ప్రారంభించాడు. కుషీరో కొండల ప్రాంతాలలో ఉండే మాంత్రికుల గురించి అడగబోయి మాటల్లో పడి తన మిత్రుడైన సుకాంగో గొప్పదనాన్ని, లిని సుందరి అద్భుత సౌందర్యాన్ని గురించి, సుకాంగో దగ్గరున్న మంత్రపు ఉంగరం, వింత బాణం గురించి గొప్పగా చెప్పేశాడు టోమీ. సత్రంలో వారు సమీపించే ముందే లిని సుందరి అందాన్ని చూసి ఆశ్చర్యం చెందిన సత్రం అధికారి, విలాసపురుషుడు, దురాసపరుడు అయిన టెయ్యీరా గ్రామపు అధికారికి ఒక అందమైన యువతి, వికృతరూపుడైన ఒక యువకుడు సత్రంలో బస చేశారన్న విషయాన్ని తన మనిషితో అప్పుడే కబురంపేశాడు. సత్రం అధికారితో మాటలు ముగించి ఆ సత్రంలోనే మరొక చోట నిద్రపోయాడు టోమీ. ఒక రాత్రివేళ గ్రామాధికారి తన బలిష్ఠులైన మనుషుల్ని వెంటపెట్టుకుని సత్రంలో ప్రవేశించాడు. ఆ అందగత్తెతో సహా గదిలో విశ్రాంతి తీసుకుంటున్న యువకుడు సామాన్యుడు కాడని, అతని వద్ద ఒక వింత బాణము, మంత్రపు టుంగరము ఉన్నాయని, అతడు గనక నిద్రమేలుకున్నట్టయితే ఏమీ చెయ్యలేమని, అందువల్ల అతడు నిద్రపోతుండగానే చంపటం మంచిదని టోమీ దగ్గర తను తెలుసుకున్న విషయాలన్నీ వివరంగా చెప్పి సలహా ఇచ్చాడు సత్రం అధికారి. గ్రామాధికారి సత్రం అధికారి చెప్పిన మాటలు వింటూనే అతని వంక మెచ్చుకోలుగా చూసి లోపల ఉన్న యువకుణ్ణి గుట్టుచప్పుడు కాకుండా చంపేయమన్నట్టు తన వెంట తీసుకువచ్చిన బలిష్టమైన మనుషులకు సైగ చేసి చెప్పాడు. అలవాటు ప్రకారం ఆ మనుషులు చిన్న పుల్ల ముక్కను ఉపయోగించి 2 తలుపులకు మధ్య సన్నని ఖాళీలోంచి లోపల పెట్టి ఉన్న గడియను తప్పించి నెమ్మదిగా తలుపులు తీసుకుని లోపలికి ప్రవేశించారు. సుకాంగో, లినీలు ప్రశాంతంగా ఒకరి పక్కన ఒకరు నిద్రపోతున్నారు. చప్పుడు చేయకుండా ఇద్దరు మనుషులు సుకాంగో తలవైపు వెళ్లి తమ చేతిలో ఉన్న లావుపాటి దుడ్డుకర్రతో అతని తలపై 4-5 దెబ్బలు బలంగా మోదారు. పెద్ద పిట్టున ఆర్తనాదం చేస్తూ స్పృహ కోల్పోయి తల పక్కకు వాల్చేశాడు సుకాంగో. అతడు అరిచిన అరుపుకు అతడి పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న లిని, బయట నిద్రపోతున్న టోమీ తుళ్లుపడి మేల్కొన్నారు. అయితే లిని టోమీల నోరు నొక్కి టోమీ పెడరెక్కలు విరిచికట్టి బంధించేశారు. లిని చేతులు కట్టేసి నోరు నొక్కి ఒక మనిషి ఆమెను అమాంతం భుజం మీద వేసుకుని ఆ గదిలోంచి బయటకు వచ్చి గ్రామాధికారి ఆదేశాన్ని అందుకుని ఆమెను మోసుకుంటూ సత్రం బయటకు వెళ్లిపోయారు. ఈ గందరగోళానికి మేల్కొన్న సత్రంలోని మిగతా మనుషులు అక్కడ గంభీరంగా నిలబడి ఈ తతంగమంతా జరిపిస్తున్నవాడు గ్రామాధికారే అని గ్రహించి కిక్కురుమనకుండా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి తలుపులు బిగించేశారు. గ్రామాధికారి మనుషులు టోమీని కూడా ఈడ్చుకుపోయారు. ఆ తర్వాత గ్రామాధికారి సుకాంగో స్పృహ కోల్పోయి ఉన్న గదిలోకి వచ్చి అతని వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి తన వేలికి ధరించాడు. వింతబాణం గురించి ఆ గది అంతా వెతికాడు కాని అదెక్కడా కనిపించలేదు. వింతబాణం ఉందని చెప్పాడు కాని అది అతి సూక్ష్మ రూపంలో ఉంటుందని చెప్పలేదు టోమీ. అందువలన గ్రామాధికారి సత్రం అధికారి సుకాంగో దుస్తుల పైన వెతికి వింతబాణం కనిపించక వదిలేశారు. ఆ తర్వాత సుకాంగో శరీరాన్ని గ్రామపు చివరలో ఉన్న శ్మశానంలో పారేసి రమ్మని తన మనుషులను ఆదేశించి మరోసారి సత్రం అధికారి కేసి మెచ్చుకోలుగా చూసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు గ్రామాధికారి. తర్వాత ఏం జరిగిందో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.